పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. కలియుగా అన్నా అసలే నీకు ఆయాసం గట్టిగా అరవకన్నా మెల్లగరవన్నా. రారా బయటికి. నా కూతురునే చేయబడుకుని లాగుతావరా? రారా. రేయ్ మాయ గారి కూతుర్నే గదిలోకి రమ్మంటావారా? రారా, ఇవాళ అయిపోయారా నువ్వు? రారా. నీ సంగతి తేల్చాలరా ఇవాళ. రారా బయటికి. అయిపోయారా ఇవాళ? రారా. అన్నా వాడు తొత్తు. ఎక్కడ్రా మీ గురుడు? ఎక్కడ్రా నీ గురుడు? మా గురువు నిద్రపోతున్నాడు, రాడు. రాడు గాని మీరు వెళ్ళి లాక్కోండి రా. వదలకండి రా. నీ అమ్మ ఇదంతా ఊగిపోతుంది ఏంటన్నా? అన్నో ఇదేదో తేడా ఉంది అన్నా. ఆడు మన వాళ్ళని పుల్లబొడి చేస్తున్నట్టున్నాడన్నా. కలియుగ చెయ్యి పట్టుకున్నాడే గాని చెరపట్టలేదు కదరా. అవ్వా, నేనేదైనా నచ్చితేనే పిలుస్తాను, వస్తేనే చేస్తాను, లేదంటే తోస్తాను. అన్నా ఆడసలే రౌడీ ముండా కొడుకు, నువ్వేమో సర్పంచ్వి. ఆడితో కయ్యనికి దిగి తన్నులు తినకంటే ఆయన మనలో కల్పేసుకుందామన్నా. నేను చెప్పేది మన కోసమేనా? వాడు దేనికని ఎప్పుడైనా మనకు ఉపయోగపడతాడు. అయితే తిరుగు, మేనేజ్ చేస్తా. చూడన్నా, ఈ రోజు నువ్వు తప్పించుకోవచ్చురా. నేను కొట్టే దెబ్బకి ఏదో ఒక రోజు నీ కంట్లో కన్నీటి చుక్క లేకుండా పోతావురా. రేయ్, కన్నీరొస్తే తుడవడానికి కన్నది లేదు, కష్టం వస్తే తీర్చడానికి కన్నోడు లేడు. పైగా చావంటే నాకు అస్సలు భయం లేదు. నన్ను భయపెట్టడం నీ వల్ల కాదురా. రేయ్, నేను తలుచుకుంటే నిన్ను పాకే వయసులోనే ఏం చేయలేకపోయావు. ఇప్పుడు పంట పెట్టే వయసు వచ్చింది. ఇప్పుడేంట్రా నువ్వు చేసేది? వెళ్ళి ఒకదాన్ని ఏర్పాటు చేసి ఉంచు, స్నానం చేసి వస్తా.
వస్తా. ఏయ్! అన్నా, 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 ఆగన్నా. అన్నా అన్నా ఆడితో కయ్యలు వద్దని చెప్పాను కదన్నా, కలిపేసుకుందామన్నా, ఉపయోగపడతాడు. నేను చెప్తాను, నడు నడు, నేను చెప్తా కదా, నడు. అదిరా మా గురువు దెబ్బ. రేయ్ మంది బాగున్నారా? రేయ్ గుడికి వచ్చేసామా? వచ్చాం గురు. మరి ఆ పూజారి ఇంకా గంట కొట్టాడేంట్రా? కొంపదీసి మనం వస్తామని తెలిసి పారిపోయాడా? అదే గురు, నాకు అర్థం కావట్లేదు. నువ్వు వెళ్ళి కూర్చో, నేను చూసొస్తా. అలాగేరా. ఏంటి పూజారి గారు కనపట్టలేదు? కొంపదీసి మా గురువు చెప్పినట్టు పారిపోయాడా? చిన్నప్పటి నుంచి నిన్ను ఒకటే అడుగుతున్నాను, ఎలా అయినా నా భావన నా దగ్గర చేర్చు, అంతకన్నా నాకు ఏ వరం అవసరం లేదు. గురు గురు, లోపల ఎవరో అమ్మాయి ఉంది గురు. అమ్మాయి అయితే ఏంట్రా, వెళ్ళి దాని బుట్టలో ఏమున్నాయో చూడు. తేడా వాగిందో దాని బుట్ట కింద చేయబెడతానని చెప్పు. పో, ఏమున్నాయో అలాగే చూసా. గురు. గురు వచ్చేస్తుంది. గురు గురు వచ్చేస్తుంది గురు. వచ్చేస్తుందా? అయితే పద. ఏయ్ ఆగో. ఏయ్ ముందు దాని బుట్టలో ఏముందో చూడరా. ఏమున్నాయి గురు? కొబ్బరి చెప్పులు 2 అరటిపళ్ళు తప్పించి ఇంకేం లేవు గురు. వీటితో మన ఆకలి తీరదు. ఏవే ఎవరు మీరు? చూస్తే తెలియడంలే, ఎదవముండా కొడకలమే. అవునే, ఈ అరటిపళ్ళు ఏ కోట్లో కొన్నావే? మా ఒడి సైజుకు లేవు. ఏయ్ ఏగి అంటావేంటి అమ్మాయిని మర్యాద లేకుండా? ఆడ బయట చూసినా, ఛీ! ఆడ గాలి సోకినా నాకు 4 గోడల మధ్య మంచం తప్ప ఇంకేం కనపడదే. ఏయ్ నా మీద చెయ్యెత్తావా? పొడిచేస్తాను. ఈ కత్తి దించు. ఏయ్ రేయ్, ఇది నా మీదకే చెయ్యెత్తిందిరా. దీన్ని ఏం చేద్దామో చెప్పు. ఏముంది గురు, రోజు నాతో చేపించే పని ఈ ఒక్క తనతో చేపించు. ఏయ్ నడవే, రా, పొడిచేస్తాను. ఏయ్ కూర్చోవే, కూర్చొని పొడిచేస్తాను. కూర్చో కూర్చో, కాలుతూ పొడిచేస్తాను. ఎలా బయటపడాలి ఇక్కడి నుంచి? నా చేతే కాలు నొక్కిస్తున్నాడు రౌడీ విధవ. ఓ ఒరేయ్, ఇది నా కాళ్ళు ఒత్తుతుంటే నాకు ఆ సింతామనే గుర్తొస్తుంది. అవును గురు, నిజమే. దీన్ని కూడా అక్కడికే తీసుకెళ్తే పోలే. అంతే గురు. సచ్చినోడా, నన్నే సానికుంపులోకి తీసుకెళ్తానంటావా? చూడు నిన్ను ఇప్పుడేం చేస్తానో. దీన్ని అక్క. రేయ్, అందరి కాలంలో మనం దుమ్ము కొడితే ఇదేంటే మన కళ్ళలో దుమ్ము పాతిపోయింది. రేయ్ నువ్వు వెళ్ళి దీని అడ్రస్ సింతామనే వస్తున్నాను. ఆగవే, గుర్రం ఎక్కాలి. అబ్బా బామ్మా, బామ్మా, ఏంటే? నీకెన్నిసార్లు చెప్పాను బామ్మ, ఇలాంటి పనులన్నీ చెయ్యొద్దని. అసలే కళ్ళజోడు పెడితే తప్ప కళ్ళు కనిపించవు. ఏవో చిన్న చిన్న పనులే కదరా, ఇవి కూడా చెయ్యకపోతే సోంబేరినైపోతానేమోనని నువ్వింట్లో ఉన్నప్పుడు ఎలాగూ ఏ పని ముట్టుకోనివ్వవు. నువ్వెలాగూ లేవు గదా అని చకచకా బట్టలు ఉతికి ఆరవేయడానికి వచ్చా. ఏదో నా మనవరాలకి ఈ విధంగా అయినా సాయపడదామని. చేసిన సాయం చాలే కాని ఇదిగో తీసుకుని వెళ్ళి కూర్చో. ఓ వెళ్ళు.
సమాజంలో విలువ ఉండేది ఇద్దరికి. ఒకటి రాజకీయ నాయకుడికి, రెండు నాలాంటి రౌడీ నాయకుడికి. విందు మందు పొందు అన్ని దగ్గరకే వచ్చేస్తాయి. ఏమిటి చింతామణి? ఏమిటే ఆ సిగ్గు? నీ సిగ్గు చిత్తకత్తి కుక్కలెత్తు కెల్లా. ఏంది బాసు, ఊర్లో అందరి పని అయిపోయిందా ఏంది? పని అయిపోయిందా అని పని ఆపినవని అంటారే, పని అంటే మోజునవని కాదు. అది సరేగాని బాసు, నీకు ఈ మధ్య మూడు సరసం ఎక్కువైపోతుంది బాసు, కొంచెం తగ్గించొచ్చు కదా. పోటు కాస్త మోటుగా ఉంటేనే మగాడంటారు. అయినా నువ్వేంటే మగాడి ఒంటి మీద చొక్క, ఆడదాని ఒంటి మీద రవిక ఉంటే నాకు నచ్చదని నీకు తెలీదా? దగ్గరికి రా. రా. గురు గురు ఎక్కడున్నావు గురు? గురు ఎక్కడికి వెళ్ళాడప్పా? అటుపక్క ఏమైనా ఉన్నాడా? పడుకో. ఏయ్, గురు 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 ఒళ్ళు నీ ఒళ్ళు ఆ, ఏంటే ఒళ్ళు? మెల్లగా. ఏంటి సౌండ్లు విచిత్రంగా ఉన్నా? ఆ, హే. ఆ, ఏంటి ఇవన్నీ? ఏయ్, ఆపు. రేయ్, ఏంట్రా ఆ అమ్మాయి అడ్రస్ దొరికింది. దొరికిందా? ఆ. పదరా చెప్తా. నారాయణ బామ్మ మేలుకో. ఇవి తింటూ ఉండు, ఈలోపు వంట రెడీ చేసి నిన్ను ఆ, పిలుస్తాను. అలాగే సరేనా? అలాగే. ఆ. శ్యాము, ఉమ్, వేడివేడి రసం చేసి పెట్టనా? ఉమ్, ఉమ్. హ్మ్, అలాగే. సరే. ఆ, రేయ్, ఇదేనా దాని కొంప? ఇదే గురు దాని కొంప. మరా ముసల్దెవర్రా కరువాసిన కుక్కలా తింటుంది? ఏయ్ ముసల్దానా, ఏయ్, ఎవర్రా నన్ను ముసల్దాన్నంది? నేనెవర్నో తెలుసా? బామనే సత్యభామనేలో హీరోయిన్ గా చేసిందని రోయ్. ఎవడ్రా వాడు? రారా రేయ్. ఒరేయ్, మనం ఎక్కడుంటే అదేంట్రా అటు ఇటు కొడుతుంది? కొంపదీసి గుడ్డిదా? అవునేమో గురు, నాకు కూడా అలా అనిపిస్తుంది. డౌట్ ఎందుకు, చూసేద్దాం పదా. దా. హ. ఏయ్ ముసల్దానా, ఏది? ఏయ్ ముసలి, నా చేతిలో కత్తుంది, నువ్వు తెచ్చావో పొడుస్తా. హ.
ఏమి ముసల్దానా, నన్ను పట్టుకుని వాడు వీడు చంపుతా పొడుస్తా అని అంటావేంటి? నేను చేతులు ఇచ్చి చెరుకు మిషన్లో పెడతానే, నీ తల తీసుకెళ్లి బంతాట ఆడుకుంటాను. శ్యాము, ఏమి ముసల్దానా, లోపలున్న ఆ పడుచు పిల్లెవరే? కొంపదీసి నీ కూతురా? ఏ వయసులో కన్నావేంటి? నాకు తెలిసే నువ్వు ఆ వయసులో కాదు, ఈ వయసులోనే కనింటావు. చెప్పవే, మొగుడితో కన్నావా లేక రంకు మొగుడితో కన్నావా? నాకు తెలిసే నువ్వు మొగుడితో మాత్రం కనింటావు, ఖచ్చితంగా రంకు మొగుడితోనే కనింటావు. చెప్పవే, నిజమా కాదా? చెప్పు, చెప్పవే. ఇన్నాళ్ళు మగాళ్ళంటే బండెడు చాకరీ చేసి కుటుంబాన్ని ఒంటి కాళ్ళ మీద మోసే వాళ్లే అనుకున్నాను. కానీ నిన్ను చూశాక అలా అనుకోవడం ఎంత తప్పో నాకిప్పుడు అర్థమైంది. రేయ్, వయసులో పెద్దదని గౌరవం కూడా లేకుండా అన్ని మాటలు అంటున్నావు. నువ్వసలు మనిషివేనా? నాకు తెలిసి నువ్వు మనిషివి కాదు కదా, మగాడివి కూడా అయ్యుండవు. ముందిక్కడి నుంచి వెళ్ళి మగాడివని నిరూపించుకో. ఆ తర్వాత ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. పోరా ఇక్కడి నుంచి, పో. వాడి ముఖం చూడలేదమ్మా, లేకపోతే వాడి సంగతి చెప్పేదాన్ని. ఏదో ఒకరోజు దొరుకుతాడుగా, అప్పుడు చెబుతా వాడి సంగతి. నాకు తెలిసి నువ్వు మనిషివి కాదు కదా, మగాడివి కూడా అయ్యుండవు. ముందిక్కడి నుంచి వెళ్ళి మగాడివని నిరూపించుకో. వదలు! నన్ను వదలు! ఎవడ్రా ఇష్టం లేని ఆడదాని దగ్గర సుఖం ఉండదని చెప్పింది? మగాడివన్నీ నిరూపించుకోమన్నావు కదే, ఇప్పుడేమంటావు? మగాన్నా కాదా? మగాడంటే ఆడదాని మీద పడి నిరూపించుకోవడం కాదురా. మగాడంటే ఆడదాని మనసు గెలుచుకోవడం. అయినా నాకీరోజు జరిగింది తలుచుకుంటూ నేను బాధపడుతూ కూర్చోను. ఎందుకంటే ఆడదాని ఉసురు పోసుకున్నవాడు బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. ఆ దేవుడే గనక ఉంటే నిన్ను నిన్ను చచ్చిందా? పొద్దుననగా పశువులకి గెడ్డేసి వస్తానని వెళ్ళిన పిల్ల ఇంతవరకు ఇంటికి రాలేదేంటి? సీతా,
అమ్మా సీత, ఏంటో ఎడిపోయిందబ్బా. అమ్మా సీత, ఏమైంది పిల్ల? అయ్యో, సీత సీత, అమ్మా ఎడిపోయింది. సీత, అమ్మా సీత, అమ్మా సీత, లేమ్మా. అమ్మ సీత, ఏమైందే అమ్మా? అమ్మ సీత, లేమ్మా. లేమ్మా, ఏమైందమ్మా? ఏమ్మా, ఏమైందే తల్లి? చెప్పమ్మా, ఏమైందమ్మా? ఏమైంది తల్లి? చెప్పువే, ఏమైందమ్మా? నిన్ను ఇలా చేసిన వాడు బాగుపడ్డమ్మా. నీ ముసురు తగిలి సర్వనాశనం అయిపోతాడమ్మా. నేనున్నానమ్మా, నేనున్నాను తల్లి. లేమ్మా, ఇంటికి వెళ్దాంలే. లేకమ్మా, చిన్నగా లే అమ్మా. అమ్మ సీత, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తా. భయపడకమ్మా. ఈ ముసలిదేంటి మా గురువు మీద ఏదో ప్లానింగ్ చేసినట్టుంది. అమ్మని గురు 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 గురు, ఏంట్రా, ఏమైంది? నువ్వు అమ్మాయిని బంచికి బంప్ చేసావని ఆ ముసలిది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది. ఎంత ధైర్యం దానికి? దాని కాల్ ఇచ్చేస్తాను, పద. రారా చెప్తాను. అమ్మా సీత, అమ్మా. రేయ్, ఇదేంట్రా, మనం దాన్ని వేద్దామని చెప్తే ఎవడో వేసేసాడు. అయ్యో, పద చూద్దాం. అయ్యో అమ్మా. ఏయ్ ఏయ్ ముసల్దానా, ఏయ్ ఏమైందే? ఏయ్ ముసల్దానా. బాబు, నా మనోరాలు. బాబు, నా మనోరాలయ్యా. బాబు, వాళ్ళు తీసుకెళ్ళిపోయారయ్యా. తీసుకెళ్ళిపోయారా? ఎవరే? ఎక్కడే అది? నా మనోరాలయ్యా, తీసుకెళ్ళిపోతున్నారు. నా మనోరాలు బాబు, నా మనోరాలు. ఏంట్రా ఇది? ఏమిస్తుందా ఇది? ఇది కళ్ళ చూడేమో. అక్కడ ఇక్కడ ఉన్నారా? బాబు, బాబు, అత్తాలి. చూడు చూడు చూడు. బాబు, బాబు, ఏమైంది? బాబు, విజయ్ చంద్ర, నువ్వా? నువ్వు నా విజయ్ చంద్రవే? నేను విజయ్ చంద్రని కాదు, నా పేరు కలియుగా. చెప్తే అర్థం కదా, నా పేరు కలియుగా అని. కాదు, నువ్వు నా విజయ్ చంద్రవే. ఏంటి? ఏ కాదు, నేను ఒక అనాథని, నాకెవరు లేరు. నువ్వు కాదు, నువ్వు నా రాముడివే. ఏంట్రా ఇది? కలియుగ రాముడివి, నా కలియుగ రాముడివి. నువ్వు నా రాముడివే బాబు, నువ్వు నా మనవడివి బాబు. అసలు ఎంత దిగింది? అసలేం జరిగిందంటే, బావా